నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతూ ఉంటారు, బుల్లెట్ లాంటి కొన్ని పాయింట్ చెప్పండి, షార్ట్ కట్లో చెప్పండి, మేము కోటీశ్వర్లను కావాలంటే సీక్రెట్ చెప్పండి. మిత్రులారా, కోటీశ్వర్లు కావాలంటే కేవలం మనం సిస్టమ్ను ఫాలో కావాలి. సక్సెస్ మనం ఫాలో అవుతుంది. సిస్టమ్ ఏంటి? ఎవరైతే ఈ రంగం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు, లైఫ్లో సక్సెస్ అవుతూ ఉన్నారు, వాళ్ళని మనం ఫాలో కావాలి. వాళ్ళు ఏం చేశారో మనం అది చేసినట్లయితే వాళ్ళకి ఏ బెనిఫిట్ వచ్చిందో మనకు ఆ బెనిఫిట్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మనకు ఆల్రెడీ స్టార్టింగ్లో రాజా గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా మీటింగ్లో ఎంటర్ కావాలి. ఇది కూడా డిసిప్లిన్లో ఒక విధానం. ఇక రెండో విషయం ఫ్రెండ్స్, మన జీవితంలో ఏ ఒక వ్యక్తి కూడా వాళ్ళ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాళ్ళు ఏ వస్తువులు అయితే వాడుతూ ఉన్నారో, ఏ సర్వీసెస్ అయితే వాడుతూ ఉన్నారో దానిపైన పొదుపండి. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. మిత్రులారా, ఈ యొక్క సేవింగ్స్ సంవత్సరానికి ఒక 10 నుంచి 20,000 రూపాయలు మనకు పొదుపు కావడానికి అవకాశం ఉంది. దానికోసం మనం చేయాల్సింది లైఫ్ టైంలో ఒక్కసారి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి, మీన్స్ డీలర్షిప్. ఉదాహరణకు చూసినట్లయితే ఆర్టీసీలో ప్రయాణం చేసేవాళ్ళు రెగ్యులర్గా వాళ్లకు డబ్బులు ఆదా కావడానికి ఆర్టీసీ ప్రవేశపెట్టినటువంటి క్యాట్ కార్డ్ తీసుకుంటారు. క్యాట్ కార్డ్ ఉండడం మూలంగా డైరెక్ట్గా 10% వాళ్లకు రాయితీ లభిస్తుంది. క్యాట్ కార్డ్ లేనటువంటి వాళ్ళు ఫుల్ పేమెంట్ చేయాలి. సో అంత ట్రాన్స్పరెన్సీ, అంత పారదర్శకత ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో మనం దానికోసం లైఫ్ టైం కోసం సర్వీసెస్ కోసం కంపెనీ 1,500 రూపాయలు తీసుకుంటా ఉంది. 18% జిఎస్టీ, 270 రూపీస్ గవర్నమెంట్కు సమర్పించుకుంటున్నాం. 1770. కంపెనీ 1,500 తీసుకుంటున్నప్పటికీ, జీవితకాలం సర్వీస్ ఇస్తున్నప్పటికీ దానికి 50 రివార్డ్ పాయింట్స్ కలిపి 1550 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. అంటే 1,550 బ్యాక్ అయిపోతూ ఉంది, ప్లస్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు ఫ్రెండ్స్. సో బిజినెస్ అంటేనే లాస్ అండ్ ప్రాఫిట్, కానీ లాస్ అనేటటువంటి విధానమే లేకుండా ప్రాఫిట్ అనే విధానమే ఉంది ఇక్కడ. ఆ తర్వాత మిత్రులారా, మనము జీవితకాలం దీన్ని వాడుకోవచ్చు యాజ్ ఏ యూజర్గా. ఇక ఆ తర్వాత మనము ఎవరిని జనాలను చేర్పియాలని కానీ, ఎవరి నెత్తిలో టోపీ పెట్టాలని కానీ, ఎవరిని మనము బ్రతిమిలాడాలని కానీ అలాంటిది ఏమీ లేదు ఫ్రెండ్స్. కేవలం మీకు ఏదైతే బెనిఫిట్ జరిగిందో ఆ బెనిఫిట్ను మనకున్నటువంటి వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మనము ఈ యొక్క సోషల్ మీడియా సాధనాల ద్వారా మన తెలిసిన వాళ్లకు, తెలియని వాళ్లకు ప్రచారం చేసుకుంటాం. ఒక యూజర్గా, అర్నర్గా మారడానికి ఈ పని చేస్తూ ఉన్నాం. మన టీంలో ఫెయిల్యూర్కి అవకాశం లేదు. మన టీం పేరే జిఎస్టీ, గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఫెయిల్ కావాలనుకుంటే తప్ప ఫెయిల్ కావడానికి అవకాశం లేదు. సార్ మరి ఈ పని చేసినట్లయితే బ్రతకడానికి రోజు నేను 10 గంటలు పని చేస్తూ ఉన్నా, మరి బ్రతుకులలో మార్పు కోసం నేను గనక రోజు ఉదయం రాత్రి ఈ సెషన్స్ను అటెండ్ చేయించినట్లయితే మనకు 178 కోట్లు అనేది ఉంది మిత్రులారా. అంటే
చూడండి మీరు, ఈచ్ వన్ టీచ్ ఫైవ్. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అంటే ఈ భూమిపైన ఒక 5 మంది డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నవాళ్ళు. లేదండి నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలనుకుంటే ఈచ్ వన్ T6 చేయండి, 6 36. ఒక్క వ్యక్తిని పెంచండి, ఇది 1000 కోట్లు అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ చార్ట్ అనేది మన లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇక్కడ ఎంత ఫాస్ట్గా చేస్తాము, ఎంత స్లోగా చేస్తాము మన పైన ఆధారపడుతుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ కనుక మనం చేసే పని ఒక రోజులో చేస్తే జీవితాంతం మనం చెప్పొచ్చు, నా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఒక రోజులో చేశాను. అందరికీ అవకాశం ఉంది, 10 రోజులలో ఈ ప్రాజెక్ట్ అయిపోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఈజీ అయినప్పటికీ కొన్ని మన లోపల ఉన్న అనుమానాలు అపోహల మూలంగా కొంత సమయం తీసుకుంటుంది. మీరు నెల రోజులలో పూర్తి చేస్తే 10 నెలలలో కూడా పూర్తి కావచ్చు. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ మీరు సంవత్సరంలో చేస్తే 10 సంవత్సరాలలో కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మిత్రులారా, ఈరోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చేస్తున్న ఉద్యోగం ద్వారా, మీరు చేస్తున్న వ్యాపారం ద్వారా 178 కోట్లు ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది, మీకు మీరుగా అనాలసిస్ చేయండి. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు ఫ్రెండ్స్. రైట్ కానీ, లెఫ్ట్ కానీ, పీవీ కానీ, బీవీ కానీ, పవర్ లెగ్ కానీ, పోలియో లెగ్ కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్. అయిపోయిందండి, ఇంతే సబ్జెక్ట్. కానీ మనకు గతంలో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు అపోహలు ఉంటాయి కాబట్టి దానికోసం మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, చాలా డీటెయిల్డ్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడికి వెళ్దాం. అయితే మరి నేను ఈ వర్క్ చేయడానికి కారణం ఏంటిది? నేను మీలాగా ఈరోజు మీరు ఎలానైతే వచ్చారో, నేను కూడా 3వ తారీఖు అక్టోబరు 2019న ఈ సిస్టమ్ తోటి అసోసియేట్ అయ్యాను. సో మై డియర్ ఫ్రెండ్స్, దాని తర్వాత ఒక టార్గెట్, లక్ష్యం అనేది ఉండాలి. నా ఫైనల్ గోల్, నా ఫైనల్ టార్గెట్ 178 కోట్లు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎంతవరకు సఫలీకృతం అయ్యాను అవన్నీ కూడా మీకు లైవ్లో చూపిస్తా ప్రోగ్రామ్ ఎండింగ్లో. ఇకపోతే ఒక లక్ష్యం అనేది ఉండకపోతే మనకు లక్షణాలు అనేది రావు, పని చేయలేం. అందుకని 15వ తారీఖు ఆగస్టు 2021 వరకు ఒక 10,000 కుటుంబాలకు ₹1,00,000 పైన ఇన్కమ్ ఇప్పించాలనే ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో నేను పని చేస్తూ ఉన్నాను. అందులో మీరు కూడా రావచ్చు ఫ్రెండ్స్. ఈరోజు నా టీం 49,000 మంది ఉన్నారు. 49,000 మందికి అవకాశం ఉంది, సైన్అప్ చేయనాలకు అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కలిసి మనం పని చేద్దాం. పేపర్ పెన్ను రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతా ఉన్నా. మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్లయితే, అర్థం కాని విషయం ఉంటే వెంటనే పేపర్ పైన నోట్ చేయండి. ప్రోగ్రామ్ చివరిలో నేను మీకు హ్యాండ్ రైజ్ చేయమని చెప్తాను, హ్యాండ్ రైజ్ చేయండి. మీ యొక్క సందేహం ఏదైతే ఉందో దాన్ని మీరు క్లియర్ చేసుకోండి. 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం. 99.99 నచ్చినా మీరు చేయాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడం లేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడం లేదు. నా జీవితంలో జరిగిన వాస్తవాన్ని మీకు తెస్తా ఉన్నా. ఆ తర్వాత నిర్భయంగా, నిక్కచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్కు చెప్పేసేయచ్చు, అంతే తప్ప ఇక్కడ మొహమాటానికి మనం పనిచేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు మీ యొక్క హెడ్ ఫోన్ పెట్టుకొని వినండి. నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క పదాన్ని మీరు గమనించండి శ్రద్ధగా. ఎలాంటి కాల్స్ వచ్చినప్పటికీ మీరు అటెండ్ చేయకండి, ఎందుకంటే మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ మీరు కోటీశ్వర్లు కావడం అనేది ఏదైతే ఉందో అది ఒక కలగా మారే అవకాశం ఉంది. మీ యొక్క మొబైల్ని హారిజాంటల్గా ఉంచండి. ఇక్కడ ప్రతి ఒక్క చిత్రాన్ని మీరు వీక్షించగలుగుతారు క్లియర్గా. ఎవరైనా మీకు ఈరోజు వాళ్ళు మీటింగ్లో నాకు సౌండ్ రావట్లేదని మీకు కనుక ఫోన్ చేసినట్లయితే మీరు వాళ్లకు
లెఫ్ట్ సైడ్ డౌన్లో కాల్ వయా డివైస్ ఉందని చెప్పేసి మీరు ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చెప్పండి వాళ్ళకు, అప్పుడు ఈ సౌండ్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేది అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. ఈ 3.5 సంవత్సరాల నుంచి దినాభివృద్ధి చెందుతూ ఉంది. సత్యమేవ జయతే అనే సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న ఆర్గనైజేషనే నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఈరోజు మనకు కావలసింది ఈ బిజినెస్కు పెట్టుబడి కేవలం మన చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మాత్రమే. ఇంతకుముందు మనము గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి మన అవసరానికి అనుగుణంగా మనం టెక్నాలజీ యాప్స్ డౌన్లోడ్ చేశాం. ఒక గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, స్విగ్గీ జొమాటో అయితేనేమి, అమెజాన్ అయితేనేమి, ఓబర్ ఓలా అయితేనేమి, ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఒక వాస్తవ సత్యము, తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, డ్రైవర్స్ వేరే, వెహికల్స్ వేరే. ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ మూలంగా 10 to 20% వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనము ఇంకొక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మొత్తం ఒక వ్యాపార ఆన్లైన్ అప్లికేషను. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ 1 జనవరి 2017న లాంచ్ అయింది మిత్రులారా. మార్కెట్లో మనం ఇప్పుడు అనుకున్నవన్నీ కూడా B2C, బిజినెస్ టు కస్టమర్. వాళ్ళు ప్రోడక్ట్గా వాడుకుంటా ఉన్నారు, మనం కస్టమర్గా చేస్తూ ఉన్నారు. కానీ దానికి భిన్నంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వచ్చిన సిస్టమ్ B2B. ఈ రోజు వరకు మిత్రులారా 3.5 సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేనటువంటి భారత ప్రభుత్వం గుర్తించిన ఫస్ట్ కంపెనీ. B2Cలో మన దగ్గర ఉన్నప్పటికీ ఆ టెక్నాలజీ యాప్స్ మన జీవితంలో ఏం ఎదుగు బొదుగు లేదు. కారణం, వచ్చిన ప్రాఫిట్ అంతా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. సేమ్ ట్రాన్సాక్షన్స్లో వచ్చిన ప్రాఫిట్లో 10% to 90% కంపెనీ మెయింటెనెన్స్కు 10% తీసుకొని 90% మనకు ఇస్తూ ఉంది. అందుకే ఒక గొప్ప ఇన్కమ్ ఆపర్చునిటీ మనకు ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. వీఆర్ ఏ పార్ట్నర్స్. మనం ఎంప్లాయీస్ కాదు ఇక్కడ, మనం కస్టమర్ కాదు ఇక్కడ, మనము ఒక ఓనర్. మరి అలాంటి ఓనర్ లక్షణాలు మన దగ్గర ఉన్నాయా? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాంటి ఓనర్స్కు మాత్రమే కోట్లు వస్తాయి మిత్రులారా. మరి నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటివి? ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఈరోజు ఒక ఉద్యోగస్తులు ఇది చేయాల్సిన పరిస్థితే, ఒక వ్యాపారస్తులు ఇది చేయాల్సిన పరిస్థితే, డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళు కూడా ఇది చేయాల్సిన పరిస్థితే. వీళ్ళు వాళ్ళని కాదు మిత్రులారా, అందరూ చేయవలసిన అవసరం ఉంది. దానికి స్పష్టత మీకు ఇవ్వబోతా ఉన్నా. ఈరోజు ఉదాహరణ, మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మీ జీతం ₹1,00,000 పైన ఉంది, మీ నీడ్స్ పూర్తి అవుతా ఉన్నాయి, అంతే తప్ప మీ వాంట్స్ పూర్తి కావు. కంఫర్టబుల్ అంటే దాని అర్థము మనకేదో జీతం వస్తూ ఉంది, సరిపోతా ఉంది, అది కంఫర్టబుల్ కాదు. మీరు ఏది కావాలనుకుంటే అది, ఎంత కావాలనుకుంటే అంత మంచి క్వాలిటీ కొనగలిగే ఆర్థిక స్తోమతనే కంఫర్టబుల్. మరి ఆ కంఫర్టబుల్ స్థితికి మనం ఎదిగామా అర్థం చేసుకుంటే, ఈరోజు ఉద్యోగులలో ₹1,00,000 సంపాదిస్తున్నప్పటికీ వాళ్ళు 30 సంవత్సరాల్లో 3,60,00,000 మాత్రమే వాళ్ళ సంపాదన. అందులో నుంచి 10 to 20% మాత్రమే సేవింగ్స్ చేయగలుగుతారు.
సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా రావాల్సిందే. ₹1,00,000 లోపల ఉన్న వాళ్ళైతే ఇంకా తొందరగా రావాల్సిన అవసరం ఉంది. ఇకపోతే వ్యాపారంలో మీరు నెలకు 5,00,000 సంపాదిస్తూ ఉంటే మీకు ఆర్థిక స్వాతంత్రం వచ్చేసింది, కానీ మీకు టైం ఫ్రీడమ్ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడికి రావాల్సిందే. ఇక డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చినప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు కానీ భారతదేశంలో కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఇండస్ట్రీ. అయితే మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో కొన్ని కంపెనీలు ప్రోడక్ట్స్, హెల్త్ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి, అగ్రి ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి. నో డౌట్ ఎట్ ఆల్, డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్స్ మంచివి దొరుకుతాయి. కానీ నా సర్వేలో తేలిన విషయం మిత్రులారా, మీరు చెప్పాలి, 90-95% ప్రోడక్ట్ బేస్డ్లో పనిచేసే వాళ్ళు డబ్బుల కోసమే పనిచేస్తూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన సమయం ఎక్కడ వ్యర్థం అవుతా ఉంది? మన సమయానికి, మన శ్రమకు ఎవరు గుర్తింపు ఇస్తూ ఉన్నారు? నెక్స్ట్ మనీ నా కంపెనీ కాదు మిత్రులారా. నేను నెక్స్ట్ మనీ మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు, కానీ ఒకసారి కళ్ళు తెరవండి అని చెప్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. అందులో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా, మీరు గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ 36 సార్లు అక్కడ సర్వీస్ గురించి సంబోధించడం జరిగింది. సమాజంలో ఎప్పుడెప్పుడు ఏ మార్పులు వచ్చినా కూడా కొందరు స్వార్థపరులు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జనాలను ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటారు. ఈరోజు క్యాష్ బ్యాక్ వచ్చినంత మాత్రాన మాది కూడా B2B అని చెప్పుకుంటా ఉన్నారు, ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త మిత్రులారా, మనం జాగ్రత్తగా లేకపోతే మనల్ని అమ్మేసే పరిస్థితులు ఉన్నాయి బయట. సో ఇంగ్లీష్ మీద పట్టున్న వాళ్ళు ఈ 36 టైమ్స్ సర్వీస్ సెక్టార్ గురించి చదివించుకోండి ఫ్రెండ్స్. 2016 కంటే ముందు జనాలు నష్టపోయారంటే దానికి అర్థం ఉంది. కానీ ఈరోజు భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తెచ్చినాక నష్టపోతే ముమ్మాటికి మనదే తప్పు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, జీరో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఎలాంటి వడ్డీ, ఇక్కడ ఎలాంటి రిటర్న్ లేదు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇది వ్యాపారమే, జీరో ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా. ఈ 1770 అని చెప్పింది అది ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని పని చేయొచ్చు, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకుండా నువ్వు పని చేయొచ్చు. మీకు డీటెయిల్స్ నేను ఇస్తాను మిత్రులారా. మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఎంతోమంది చెప్తా ఉన్నారు, గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్లు ఆ బూటకపు మాటలతోటి డైలీ 10% ఇస్తాము, 20% ఇస్తామంటే ఇది ఎంతవరకు వాస్తవం అవుతుంది మిత్రులారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నెట్వర్క్ అంటే గుర్రాల పందెం కాదు, నెట్వర్క్ అంటే బెట్టింగ్ కాదు మిత్రులారా. నెట్వర్క్ అంటే అది ఒక ఇండస్ట్రీ. సో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఒక 1% ఇచ్చినప్పటికీ సంవత్సరానికి 365% అవుతా ఉంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఆర్థిక మంత్రులు కానీ వాళ్ళకి తెలియదా ఏంటి? ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్లయితే మన యొక్క రాష్ట్ర దేశాలు ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఏం చేయలేదు, అధికారులు ఏం చేయలేరు. చట్టాన్ని తయారు చేశారు, కానీ ఆ చట్టాన్ని పాలించాల్సింది, ఫాలో కావాల్సింది మనం మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అలాంటి టెన్షన్ లేదు. చాలామంది నెట్వర్క్ అంటే భయభ్రాంతులు కావడానికి ఇన్వెస్ట్మెంట్ కంపెనీసే. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు 3వ తారీఖు అక్టోబర్ 2019 నుంచి ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటున్న మిత్రులారా, ఇది ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. మీ కంఫర్టబుల్ టైంలో, ఇక్కడ బాస్ ఎవరు లేరు, మనకు మనమే బాస్. సో డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు, మోకాళ్ళ చిప్పలు అరగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక మనం చెప్పే బాధ్యత మనది, నాకు అదే ఎంజాయ్ ఉన్నది అంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు. వ్యక్తిగతంగా తీసుకుంటే మిత్రులారా, 32 సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఇక నేనైతే డోర్ టు డోర్ తిరగడంలో అలసిపోయాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు రియల్గా అలాంటి విరక్తి చెందితే మీరు మా వెంబడి నడవండి. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాలి అనే రూల్ లేదు. చాలా నెట్వర్క్ కంపెనీలలో మీరు చూడండి, కంపల్సరిగా ఏదో ఒక ప్రోడక్ట్ బలవంతంగా కొనుక్కోవాలి.
నచ్చితే మనమే కొంటాం కదా. బలవంతపు అనేటటువంటిది ఉంది మిత్రులారా. ఇకపోతే అన్నీ కూడా డిజిటల్ సర్వీసెసే. ఇప్పటి వరకు ఎక్కడ వెళ్ళినటువంటిది 24/7. ఎప్పుడంటే అప్పుడే కట్ ఆఫ్, ఎప్పుడంటే అప్పుడే పే అవుట్. ఇన్స్టెంట్ ఉంది మిత్రులారా. 24/7 మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. సో మీరు అర్థం చేసుకోండి, మన యొక్క కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందే డబ్బులు ఇవ్వాలి అంటారు. చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న ఏకైక సంస్థ నెక్స్ట్ మనీ. మిత్రులారా, అందుకే బిజినెస్ ఫాస్ట్ గ్రోత్ అవుతా ఉంది. నేను ఇంట్లో నుంచి కాల్ పెట్టకుండా ఈ సంవత్సర కాలంలో 49,000 మంది అయిపోయారు మిత్రులారా. మరి ఇది నా గొప్పతనం అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. రాలేదు కదా. అందుకే ఇది నెట్వర్క్ నెట్టి చేసినాం ఇంతకాలము. ఇక మనం నెట్టి పని చేయాల్సిన అవసరం లేదు. ఇది పుషింగ్ బిజినెస్ కాదు, ఇది పుల్లింగ్ బిజినెస్లోకి వచ్చాము. ఆ తర్వాత చూసినట్లయితే మీకు చెప్పిన 178 కోట్లు అనేది ఓన్లీ ఒక సింగిల్ ఇన్కమ్, ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్. అవే కాకుండా ఇంకా ఎన్నో రకాలైన ఇన్కమ్స్ ఉన్నాయి. మీరు నిద్రపోతున్నా మీకు డబ్బులు వచ్చేటటువంటి ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. ఆ సిస్టమ్ తయారు చేసే అంతవరకు మనం పని చేయాలి. దానికి 6 నెలల, 2 నెలల, 2 సంవత్సరాల, 5 సంవత్సరాల, అప్పటి వరకు మనం ఆ సిస్టాన్ని తయారు చేసుకొని ఇక ఆ తర్వాత మనం జీవితంలో ఏ పని చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. కాబట్టి ఎప్పుడైనా మన జీవితానికి ఒక లక్ష్యం అనేది పెట్టుకొని మనం పనిచేసినట్లయితే ఆ తర్వాత ఎవరైనా అడిగితే మీరు ఏం చేస్తున్నారంటే నేనేం చేయట్లేదు. మీ ఇన్కమ్ ఎంత? నెలకు 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు నా ఇన్కమ్ అండి. మీకు ఎలా సాధ్యం అవుతుంది అంటారు. అప్పుడు నేను సిస్టమ్ తయారు చేశాను, ఆ సిస్టమే నాకు ఇప్పుడు ఈరోజు నన్ను పోషిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ రాబోయే రోజులలో మనం చెప్పొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఎవరికి కూడా మనము అలవాట్లను మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరమొచ్చినా ఫస్ట్ యూజర్, పని చేస్తే అర్నర్. డబ్బులు కావాలంటే అర్నర్గా మారాలి. పొదుపు కావాలనుకుంటే మీరు యూజర్గా ఉంటే సరిపోద్ది. మిత్రులారా, ఈరోజు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులే కాకుండా ఎన్నో సర్వీసెస్ మనం వాడుకోవచ్చు. ఉదాహరణకు మీరు లైఫ్ బాయ్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. మీకు అలవాటు ఉంది లైఫ్ బాయ్ సబ్బు. నేను వచ్చేసేసి ఆ లైఫ్ బాయ్ సబ్బు మానేయండి, మా సబ్బు పెట్టుకోండి అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీరు మొహమాటానికి కొనాల్సిన అవసరం అసలే లేదు. మీరు లైఫ్ బాయ్ పెట్టుకోండి, మీకు డబ్బులు పొదుపు అవుతాయి. అంత ట్రాన్స్పరెన్సీ ఉంది మిత్రులారా. ఇక పోయినట్లయితే అర్నర్గా మీరు చేయాల్సిన సిస్టమ్ ఏమీ లేదండి. 90 రోజులు మాత్రం ఉదయం రాత్రి మీరు అటెండ్ అవుతూ మీ టీం వాళ్ళకు మేము చెప్పిన సిస్టంలో చెప్పండి. ఎవరిని బలవంతం పెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి. ఆ తర్వాత మిత్రులారా, అంతా కూడా సేవింగ్స్ కానివ్వండి, అర్నింగ్స్ కానివ్వండి, మొబైల్ పైనే. అంత టీం మేనేజ్మెంట్ అంతా కూడా ఆన్లైన్ పైనే. ఏ టీంలో ఏ కంపెనీలోనైతే మీటింగ్స్ ఉంటాయో, ట్రైనింగ్స్ ఉంటుందో ఆ కంపెనీ అభివృద్ధి చెందుతుంది. ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కానీ, మార్కెటింగ్స్ వాళ్ళు కానీ ఇంకా డెవలప్ అవుతారు. అందుకోసమే గతంలో మనము చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మనం మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఈరోజు సాయంకాలం 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ హీరో ఉంది మిత్రులారా. కాబట్టి ఎంతో మంది సాటిస్ఫై, హ్యాపీ లైఫ్గా ఫీల్ అవుతా ఉన్నారు. నేనే కాదు, నా టీంలో ఎంతో మంది చెప్తారు ఇది పూర్వజన్మ సుకృతం తప్ప ఇంకొకటి కాదు మిత్రులారా. ఇకపోతే మనతో పాటు మన తదనంతరం అంటే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు 10 నుంచి 20,000 రూపాయల కమిషన్ కూడా రానటువంటి ఒక చిన్న టీం, క్యాన్సర్ చేత అతను చనిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి. దానికి ఒకే ఒక కారణం, ఈ కంపెనీలో పీవీ బీవీ కానీ, రైట్ లెఫ్ట్ కానీ, సీలింగ్ ట్రిమ్మింగ్ కానీ, ఫ్లస్సింగ్ కానీ, సూపర్ సీడింగ్ కానీ ఎలాంటి కండిషన్స్ లేవు. గొల్లాలు లేనటువంటి కంపెనీ భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఎక్కడున్నారు మీరు,
ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు చేస్తున్నారు మీరు అనే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ వెతకండి. మిత్రులారా, ఈ కంపెనీ పేరు ప్రొఫైల్ అని రాసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. పేరులోనే ఉంది. నెక్స్ట్ జెన్ అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం. మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు మధ్యతరగతి యొక్క వారసత్వాన్ని మనకి ఇచ్చారు. ఆ తర్వాత రాబోయే తరాల కోసం మనం గనక పనిచేసినట్లయితే మన వచ్చే జనరేషన్స్ మధ్య తరగతిలో ఉండజాలరు. ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మిత్రులారా, రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు. మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కమిట్మెంట్ ఇస్తే నిలబెట్టుకునే కంపెనీ అని సర్టిఫైడ్ చేసిన ఒక కంపెనీ. ఆ కంపెనీ అందించిన ఆణి ముత్యమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, మరి ఎందుకు నెక్స్ట్ మనీ వచ్చిందని చూస్తే 2016 సంవత్సరంలో 8వ తారీఖు నవంబర్ 2016 భారతదేశ చరిత్రలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు B2C. వాళ్ళకు వస్తున్న లాభాల్లాగా ఇక్కడికి వచ్చిన లాభాల్లో 10% తను తీసుకొని మెయింటెనెన్స్ కోసం 90% మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి సిస్టమ్ B2B విధానం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి కంపెనీ యొక్క విజన్ చాలా క్లియర్గా ఉంది. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. నెంబర్ 1 ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈరోజు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే చేస్తూ ఉన్నామో నగదు లావాదేవీలు, అది ఇక్కడ ప్రస్తుతం చేయలేమో, క్లోజ్డ్ బ్యాంక్లో ఉంది. ఇదే మీరు చెప్పాలి ఎవరికైనా కూడా. ఏదైనా తెలుసుకోవాలి, తెలుసుకుంది మాత్రమే చెప్పాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ యొక్క పని చేయడానికి మన దగ్గర ఎన్నో యాప్స్ ఉన్నాయి. ఆ తర్వాత మరి ఇక్కడ ఏదైతే డబ్బులు వస్తూ ఉన్నాయో అవి వెంటనే 10 సెకండ్స్ కాలంలో మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ మన అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉన్నందుకు మనకేమీ చింత లేదు. దాని తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ప్రతి వ్యక్తిని కూడా ఒక ఓనర్గా చేయాలి. టోటల్ ఈ సిస్టంలోనే నెంబర్ 1, ఈ ప్లాట్ఫామ్లోనే నెంబర్ 1 రావాలి అని అహోరాత్రులు పనిచేస్తున్నటువంటి వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఆ తర్వాత మనము ఎంప్లాయీ మెంటాలిటీ ఉందా, సర్వీస్ మెంటాలిటీ ఉందా, షాప్ అంటే అతను జాబ్ చేసే మెంటాలిటీయా, కస్టమర్ మెంటాలిటీ అనేది మన మీద ఆధారపడుతుంది. కానీ అతను ఇచ్చిన అవకాశం మీరు ఒక బిజినెస్ మెన్ కాండి. ఈ కామర్స్ బిజినెస్ ద్వారా గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది. కరోనా వచ్చిన తర్వాత 100% అవుతుంది అనడంలో ప్రూఫ్ చేసింది. మిత్రులారా, B2B విధానంలో నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. సో కంపెనీ విజన్ క్లియర్ ఉంది, కంపెనీ మిషన్ క్లియర్ ఉంది. ఈరోజు మన విజన్, మన మిషన్ క్లియర్ ఉండాల్సిన అవసరం ఉంది. కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా, ఇకపోతే గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు మనం తలెత్తుకొని పని చేయొచ్చు, గర్వంగా పనిచేయొచ్చు. మనం ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు. ఆ తర్వాత డబ్బులు పొదుపు చేసుకోమంటున్నాము, డబ్బులు సంపాదించమంటా ఉన్నాము. ఇక్కడ సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు, భయపడాల్సిన అవసరం అసలే లేదు. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో ఇది గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు ఓపెన్ చేసినట్లయితే 277 సీరియల్ నెంబర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో ప్రతి కంపెనీకి కూడా సైన్ అప్ ఫ్రీ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ అని రూల్స్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు తెలియాలి వాస్తవం ఏంది. వేరే కంపెనీలలో ఫ్రీ సైన్ అప్ ఇస్తూ ఉన్నారు,
సర్టెన్ టైం వరకు మాత్రమే. ఆ తర్వాత ఏదైనా కిట్ కొనుక్కుంటేనే మన యాప్ అనేది అక్కడ ఉంటుంది, లేకుంటే అదృశ్యం అయిపోయే పరిస్థితి. నెక్స్ట్ మనీలో మాత్రం ఒక్కసారి మీరు సైన్ అప్ అయిపోతే జీవితాంతం మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మీరు వచ్చి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఎక్కడా లేనటువంటిది ఒక నెక్స్ట్ మనీలోనే ఉంది. ఒక యూజర్గా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, ఒక అర్నర్గా డబ్బు సంపాదించనువచ్చు. అది ఫ్రీ రిజిస్ట్రేషన్ ద్వారా కల్పిస్తుంది. ఏ కంపెనీలో లేదు మిత్రులారా. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, ఈ అన్ని రంగాలలో ఒక స్టాండర్డ్ క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని మనము ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ప్రమోట్ కూడా చేయొచ్చు. కానీ ఇది కేవలం 3 కోట్ల ప్రాజెక్ట్ మాత్రమే. కానీ భిన్నంగా రెండో స్టెప్లో అప్గ్రేడ్ కనుక తీసుకున్నట్లయితే మిత్రులారా, సర్వీసెస్లో ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఫ్రీ వాళ్ళు యూజ్ చేయొచ్చు, మనము యూజ్ చేయొచ్చు. అదనంగా ప్రైమ్ మెంబర్ అయినందుకు రీపర్చేస్, రీఛార్జ్ అని, షాపింగ్ అని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని, మర్చెంట్ అని, బిల్లింగ్ అని, బుకింగ్ అని, ఇవన్నీ సర్వీసెస్ కూడా వాడుకునే గొప్ప అవకాశం ఉంది. ఈ కంపెనీ డెవలప్డ్ కాదు, డెవలపింగ్ కంపెనీ, అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం కొంత సహకరించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా మనకు ఫ్రీయే. అదే విధంగా చూసినట్లయితే ప్రతి దగ్గర మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 డిస్కౌంట్ పాయింట్స్ అయిపోయాక రివార్డ్ పాయింట్స్ యాక్షన్లోకి వస్తాయి. ఆ తర్వాత ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ అందులో 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత మిత్రులారా, మనం ఫ్రీగా సైన్అప్ చేయించినందుకు అతనికి 50 రివార్డ్ పాయింట్స్, మనకు 50 రివార్డ్ పాయింట్స్. నెక్స్ట్ మనీ కంపెనీ అది కాదు మిత్రులారా, కానీ మన సమయాన్ని, మన శ్రమను గుర్తిస్తుందని మీకు చెప్తా ఉన్నా నేను. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా మనకు అడ్జస్ట్మెంట్ అవుతా ఉన్నాయి, క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందో చూద్దాం. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఆ రీఛార్జ్ సెక్షన్లో 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత మనకు బుకింగ్ ఉంది, బుకింగ్ లోపల మనకు 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతా ఉన్నాయి, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ షాపీ ఉంది, నెక్స్ట్ షాపీ లోపల కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఆ తర్వాత మనకు ఇక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ ఉండడానికి కారణం ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ లేరు. ఈ కంపెనీ మనలాంటి వ్యక్తి చేత మన కొరకు స్థాపించబడింది నెక్స్ట్ మనీ. మిత్రులారా, మరి రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ రాబోతా ఉంది. ఆ తర్వాత ఫ్రీ సర్వీసెస్లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి, 25% వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్, ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ మనీ. మిత్రులారా, కంపెనీ ఒక ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఒక ఎల్ఐసిలో ఒక ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నాడు, ఒక రియల్ ఎస్టేట్లో వెంచర్లో ప్లాట్లు ఎలా ఒక ఏజెంట్ అమ్ముతా ఉన్నాడు, అదే విధంగా మనము ప్రైమ్ మెంబర్షిప్ను మార్కెట్ చేస్తూ ఉన్నాం. దానికోసం లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది, వేరే దగ్గర నెక్స్ట్ టైం బెటర్ లక్ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే సర్వీసులు వాడుకున్నప్పుడు మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, తర్వాత రివార్డ్ పాయింట్స్ మనకు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ ప్రాఫిట్, నో లాస్. దాని తర్వాత మనకు ఒక గొప్ప వ్యాపారంలో పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ₹1770 మీరు ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? లేదు. కేవలం ఉదయము రాత్రి కనెక్ట్ కాండి. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మీ ఎంబడి ఉంది. మధ్య తరగతిలో నుంచి మీరు తలుసుకుంటే, ఎంత తొందరగా తలుసుకుంటే అంత తొందరగా వచ్చే గొప్ప అవకాశం మన దగ్గర ఉంది. ₹1770 జీవిత కాలంలో ఒకే ఒకసారి. దీని మూలంగా మనకు 10 నుంచి 20 వేల రూపాయల వరకు పొదుపు అవుతుంది సేవింగ్స్. దాని తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్,
ఈరోజు సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ గారు కూడా టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నారు, రెఫర్ చేస్తూ ఉన్నారు. అతను వాడతాడా లేదా మనకు అనవసరం, కానీ అతను చేస్తున్న పని ఏదైతే ఉందో అదే పనిని మనం గనక చేయగలిగితే, కేవలం మనకున్న మొబైల్ యూజ్ చేసుకొని, వాట్సాప్ యూజ్ చేసుకొని మీకు జరిగిన సక్సెస్ స్టోరీని షేర్ చేయండి. ఎవరిని బ్రతిమిలాడకండి, ఎవరిని మీరు బాధ పెట్టకండి. కానీ రియల్ మాత్రం ఏదైతే ఉందో అక్కడ మీరు చెప్పడంలో ఎలాంటి పిసినారితనం చేయకండి. అది చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ అని అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మిత్రులారా. మరి ఒక్కసారి కంపెనీ 90% ఎలా డిజైన్ చేసింది అనేది కనుక తెలుసుకున్నట్లయితే ఆ సీక్రెట్ మనకు ఒక స్పష్టత వస్తుంది. ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో దానిపైన రెఫర్ అండ్ అర్న్ 20%. ఎంతమందినైనా మనం ప్రైమ్ మెంబర్స్గా ప్రమోట్ చేయొచ్చు, ఎంతమందికైనా పొదుపు నేర్పించవచ్చు. దానికి ఎలాంటి సమయం కానీ సంఖ్య కానీ ఫిక్స్డ్ లేదు. ఆ యొక్క డబ్బులు ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మన అకౌంట్కు తీసుకోవచ్చు. అందులో నుంచి 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్. ఇది 1 నవంబర్ నుంచి ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమందినైనా మీరు ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు అందరికి అర్థం కావడానికి ఇక్కడ ఒక 5 మందిని తీసుకున్నాము. 5 ముళ్ళ 1500 రూపాయలు వాలెట్కి వచ్చేసాయి. మీకు ఏ బ్యాంకు కావాలనుకుంటే ఆ బ్యాంకుకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు 10 సెకండ్స్ కాలంలో. మిత్రులారా, ఆ తర్వాత మనం చూసినట్లయితే రెఫర్ అండ్ అర్న్ 20%, హెల్ప్ అండ్ అర్న్ 2%. మిత్రులారా, కృతజ్ఞతా భావంతో మనం ఉండాలి జీవితంలో. మనకు వాళ్ళ ద్వారా 300 రూపాయలు వచ్చినప్పుడు వాళ్ళకు మనం ఎలా రిటర్న్ తీసుకోవాలి అని ఆలోచన చేస్తే ఇక్కడ అందరూ సక్సెస్ అవుతారు. ఆ తర్వాత హెల్ప్ చేసినందుకు 2% కాదు, అది 20. మిత్రులారా, 54% అవుతుంది. చూడండి ఒక్కసారి, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, ఈ విధంగా డబ్బులు వస్తానే ఉంటాయి. మీరు లైవ్లో చూడవచ్చు. మిత్రులారా, 74% 1110 రూపాయలు ఇన్స్టెంట్గా పేఅవుట్ ఇస్తున్న మొట్టమొదటి కంపెనీ. ఇకపోతే 6% రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత వచ్చుద్ది. ఆ తర్వాత 10 నుంచి గోవా, దుబాయ్ కోసం 10% పక్కన పెట్టారు. 90% ఈ విధానాన్ని తయారు చేయడం జరిగింది. దీన్నే మనం లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు ఫ్రెండ్స్. మీరు ఎంతమందినైనా చేయొచ్చు, ఈచ్ 1 టీచ్ 5. మీలాగా అందరు ఒక రోజులో చేసినట్లయితే 10 రోజులలో కూడా ఈ 178 కోట్లు ప్రైమ్ మెంబర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మీకు ఈ డబ్బులు సరిపోవు అనుకుంటే ఈచ్ 1 టీచ్ 5 బదులు ఈచ్ 1 టీచ్ 6 చేయండి. 1000 కోట్ల రూపాయలు వస్తుంది మిత్రులారా. ఎంత కావాలంటే అంత, కావలసినంత కాదు, కోరుకున్నంత ఉంది మిత్రులారా. అది మీరు డిసైడ్ చేయండి మీకు ఎంత కావాలి. తర్వాత ఇంకొక ఇన్కమ్, లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేస్. టోటల్ చరిత్రలోనే మొదటిసారి వచ్చినటువంటిది. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ అందులో నుంచి 25% తీసుకొని 10 లెవెల్స్కి ఇచ్చే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. ఉదాహరణకు తీసినట్లయితే జియో ఫోన్, ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. కారణం ఏంటంటే వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ని తయారు చేశారు. దానికి కొన్ని లక్షల కోట్లు వెచ్చించారు వాళ్ళు. కానీ మనం డబ్బులు సంపాదించుకుంటూ మనం గనక పని చేయగలిగితే బ్రహ్మాండమైన ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. మనం ఒక టీం తయారు చేశాము, 1,00,000 మంది. ఆ టీంలో వాళ్ళు ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది రీఛార్జ్ చేసుకోవచ్చు. అక్కడ 200 రూపీస్ చేసుకున్నారు, ఇద్దరు కలిపితే 400 రూపీస్ రీఛార్జ్ జరిగింది. 8% అంటే 2% అంటే 8 రూపీస్ వాళ్ళకు వచ్చింది. అందరికి కలిపితే 8 లక్షల రూపాయలు. దాన్ని 10 మందికి డివైడ్ చేస్తే ఆ 2 లక్షలను 20,000 రూపాయలు. మిత్రులారా, ఓన్లీ ది రీఛార్జ్ ఇన్కమ్. ఇక్కడ మనం ఎవరికి రీఛార్జ్ చేసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. రియల్ మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇన్కమ్, రియల్ మనకు నెట్వర్క్ ఇన్కమ్. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మరి అక్కడ పర్చేజ్ చేస్తే పరిస్థితి ఏంది? ఆ తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఇందులో ఉంది మిత్రులారా. మనము వీటన్నిటి ద్వారా ఎంతో క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది, ఎంతో లెవెల్ క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం కూడా ఉంది.
ఆ తర్వాత ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎక్కడ మనం బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయలేము, ట్రాన్సాక్షన్స్లో వాడుకోవచ్చు. ఆ తర్వాత మనం సెండ్ మనీ చేయవచ్చు. మిత్రులారా, ఇక్కడ ఎలాంటి డిడక్షన్స్ లేవు, 100% యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. అది ఒక రీఛార్జ్ అయితేనే, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపీ మచ్ మోర్. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఫోర్త్ ఇన్కమ్ 10 లెవెల్స్ తర్వాత రాయల్టీ. ఆ రాయల్టీలో కూడా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. చూడండి, సిల్వర్ రాయల్టీ ఫ్రంట్ లైన్లో 5 మంది ప్రైమ్ మెంబర్లు, తర్వాత 9 మంది, 5 + 9 14 ఈ సిస్టంలో ఎవరైతే అవుతారో వాళ్ళందరికీ అన్లిమిటెడ్ డెప్త్, అతనికి 1% 15 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం తెచ్చినటువంటి వాళ్ళను సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం. అన్లిమిటెడ్ డెప్త్ 2% వస్తుంది, సిల్వర్కు 1%, మనకు 1% డిఫరెన్షియల్ ద్వారా. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళనే కాకుండా 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినప్పటికీ మనం డైమండ్ అయ్యే గొప్ప అవకాశం ఉంది. 3% అన్లిమిటెడ్ డెప్త్, సేమ్ ఇంతకుముందు డిఫరెన్షియల్ లాగా. అయితే మిత్రులారా, ఇప్పటివరకు మనం మాట్లాడిన ఇన్కమ్స్ అన్నీ మన టీంకు సంబంధించినవి అయితే క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, అక్కడ వస్తున్న ప్రాఫిట్స్లో 1% పక్కన పెట్టి ఇచ్చే విధానమే క్రౌన్ డైమండ్షిప్. ఇందులో నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఇన్కమ్ ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. ఈరోజు 3 నెలలకు ఒకసారి ఇన్కమ్ ఇస్తారు. మొన్న 9 లక్షల రూపాయలు వచ్చినాయి మిత్రులారా ఒక్కొక్కరికి. సో నా యొక్క ఆలోచన ఏముండే, 24 నెలలు ఎస్టిమేషన్ టైం అనుకున్నా, ఈ కంపెనీలో 11 నెలల్లోనే చేశారని చెప్పాను. కానీ మిత్రులారా, మనం గనక సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తే ఈ నవంబరు, డిసెంబరు ఈ 2 నెలల కాలంలో 2020కి ఎలానైతే వీడుకోలు చెప్తామో ఈ విధంగా మధ్య తరగతికి కూడా వీడుకోలు చెప్పే గొప్ప అవకాశం ఉంది. జనవరిలోనే మీరు క్రౌన్ డైమండ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. ఇంకొక ఇన్కమే లీడర్షిప్ రాయల్టీ, అది కూడా 12 గంటల తర్వాత వస్తుంది. లీడర్షిప్ అంటే మనం తెచ్చినటువంటి వ్యక్తికి ఈచ్ 5 ఆ 5 పీపుల్కు మనం హెల్ప్ చేసినట్లయితే అతనికి వచ్చిన ఇన్కంలో 10% ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ 30 రోజులలో కనుక చేసినట్లయితే గోవా ప్రోగ్రాం ఉంది మిత్రులారా, మనము అందరికీ అవకాశం ఉంది. ఆ తర్వాత 90 రోజులలో 5-25 పూర్తి చేసిన వాళ్ళు 5 మందికి గోవాకు పంపిస్తే మనము దుబాయ్ వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ తర్వాత అభిషేక్ కుమార్ బర్మన్ సార్కి సెల్యూట్ చేయాలి. తెలిసి తెలియకనో సమయం గడిచిపోయింది, వాళ్ళకు ఫారెన్ టూర్ మిస్ కావద్దనే ఉద్దేశంతో నో టైం లిమిట్ బౌండేజ్ పెట్టారు. మీన్స్ 5-25, 125, 625 అనే పద్ధతి ఎవరైతే పూర్తి చేసుకుంటారో వాళ్ళు కూడా ఫారెన్ టూర్ చేయొచ్చు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ నుంచి ప్రతి ఒక్కరికి కూడా 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత ఆర్టీపీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది. నేను బాగుపడతా ఉన్నా ఈ సిస్టమ్ ద్వారా. 32 సంవత్సరాల నుంచి నేను నెట్వర్క్లో ఉన్నప్పటికీ, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నప్పటికీ ఇంత సాటిస్ఫాక్షన్ అనేది నేను ఎప్పుడూ చూడలేదు. అది మాత్రమే దృష్టికి తెస్తా ఉన్నా. ఇప్పుడు ఎండింగ్లో మీకు చూపిస్తాను ఎలా జరుగుతూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది మన దగ్గర ఉంది. కాబట్టి మనం చేసే ఉద్యోగ వ్యాపారాల్లో మనం మాత్రమే పనిచేయాలి. ఇక్కడ మనకు ఒక గ్రేట్ సీనియర్స్ సపోర్ట్ ఉంది మిత్రులారా. ఎన్ని చెప్పినప్పటికీ గతంలో ఎన్నోసార్లు నష్టపోయాం కాబట్టి ఆ అనుమానాల నుంచి బయటికి వెళ్ళలేకపోవచ్చు మీరు. అయినప్పటికీ కూడా నష్టం లేదు మిత్రులారా, విన్ విన్ ఆఫర్ అన్నమాట. మీకు పొదుపు మాకు సంపాదన అనే విధానం ద్వారా మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ స్క్రీన్ షాట్ చేయండి. 16,731 అనేది ఇది ఉదాహరణ మాత్రమే. సంవత్సరానికి ఒకసారి ఈ డబ్బులు పిల్లల బట్టలకు, పండగకు వాడుకునే గొప్ప అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే మీరు 1% డిసిషన్ తీసుకున్నా నేను 100% వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. మనం కలిసి పని చేద్దాం.
ఒక్కసారి మనం సైన్అప్ కనుక చూడండి ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. మీ యొక్క సీనియర్ మీకంటే క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నప్పటికీ, మీకంటే కలర్ తక్కువ ఉన్నప్పటికీ మీరు అతనికి యాజ్ ఏ సీనియర్గా రెస్పెక్ట్ ఇవ్వండి. సీనియర్ తోటి పని తీసుకోండి. ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్, చాలామంది ఈగో తోటి నాకు తెలుసు అని పప్పులో కాలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటి, మనకు ఈగో అన్నం పెట్టనప్పుడు, ఈగో ద్వారా పని పర్ఫెక్ట్ కానప్పుడు అలాంటి ఈగో మనకి ఎందుకండి? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది చిన్న పని, స్మాల్ వర్క్, స్మార్ట్ వర్క్, కానీ మనం అర్థం చేసుకోకపోతే అదే ఒక టిపికల్గా అయిపోతుంది. సో ఇక్కడ మనము ఫ్రంట్ లైన్లో ఫస్ట్లో మనము స్టెప్లో సీనియర్ యూజర్ నేమ్ అది తీసుకొని అక్కడ ఇచ్చి పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది, పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్. ఇవి 3 క్రాస్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. కంగ్రాచ్యులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ యొక్క యూజర్ నేమ్, మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో ఇచ్చేసి మీరు ఓకే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇది లీగల్ కంపెనీ కాబట్టి మనం లీగలా కాదా మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మన బ్లడ్ రిలేషన్ను ఎడిట్ ప్రొఫైల్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్డేట్ ప్రొఫైల్ అనాలి. మనకు వచ్చినటువంటి డబ్బులు ఇక్కడ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్ అంటే మొత్తం డిజిటలే. మొబైల్ టచ్ చేయగానే అక్కడ వాలెట్ అని ఉంటుంది. వాలెట్ నొక్కగానే మనకు యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కగానే మనకు 1770 అమౌంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రెస్ చేసిన వెంటనే మనకు మనకు గేట్వేస్ వస్తాయి. గేట్వేస్ నుంచి సెలెక్ట్ చేసుకొని మన గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆన్లైన్ ఎక్కడ మనకు డబ్బులు ఉంటే ఇందులో తెచ్చుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డే కొద్దిగా ఫాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత యాప్ని నొక్కగానే మనకు రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కగానే అప్గ్రేడ్ ఉంటుంది. ఇచ్చిన డీటెయిల్ క్రాస్ చెక్ చేసుకొని అప్గ్రేడ్ నవ్వనండి, తమ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. 1770 రూపాయలతోటి జీవితంలో మనం ఏమి సాధించలేము, కానీ మీరు ఇప్పుడు ప్రైమ్ మెంబర్ అయిపోండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. కలిసి మనం పని చేద్దాం. ఇందులో కోటీశ్వరం చేసే బాధ్యత నాది, మనం కలిసి నడిసే బాధ్యత మీది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఒక మంచి సీనియర్స్ దొరికారు. నెక్స్ట్ మనీ కంపెనీలోనే మొట్టమొదటిసారి డైమండ్ అయినటువంటి టీమే మన టీం మిత్రులారా. అతని యొక్క జూనియర్ నెక్స్ట్ టైకూన్స్ ఇంటర్నేషనల్ ట్రైనర్. ఈరోజు బ్యాచెస్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ బ్యాచ్ కూడా టికెట్స్ ఓపెన్ అయినాయి మిత్రులారా. తల పై భాగానికి ఎంతో ఖర్చు పెట్టారు, తల కింది భాగానికి ఇప్పుడు ఖర్చు పెట్టండి. ఆ తర్వాత అతని యొక్క జూనియర్ అంకిత్ ఖన్నా గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను మల్టీమీడియా పైన అపారమైనటువంటి పట్టున్నటువంటి వ్యక్తి. ఈరోజు మీతోటి నేను మాట్లాడడానికి కారకులు నా యొక్క డిజిటల్ గురు అంకిత్ ఖన్నా గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇప్పటి వరకు మనం ఎంతో కష్టపడ్డప్పటికీ డెవలప్ కాకపోవడానికి కారణం సరైన కంపెనీ, సరైన సీనియర్స్ లేక ఇప్పుడు త్రివేణి సంగమం ఏర్పడ్డది మిత్రులారా. ఆ మార్గ నిర్దేశనలో మనం పనిచేద్దాం. మన డబ్బుల కోసం ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం చేయకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టొద్దు, పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు, మనం చేసే పని. సో మంచి ఆపర్చునిటీ మనకు వచ్చేసింది మిత్రులారా. అయితే విలువైనటువంటి మీ సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు, మీరు ఇంతసేపు ఆలకించినందుకు పేరు పేరున థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మీకు ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు ఈరోజు క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు రైట్ సైడ్లో ప్లస్ మార్క్ అనేది ఉంటుంది. దాన్ని కనుక నొక్కినట్లయితే మీకు అక్కడ రేజ్ యువర్ హ్యాండ్ ఉంటుంది. హ్యాండ్ రేజ్ చేయండి. మీ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ తీసుకోండి, మీ క్లారిటీ తీసుకోండి. 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేయొచ్చు. ఇంకొక విషయం మిత్రులారా, మరి మార్నింగ్ సెషన్లో కూడా మీకు నేను చెప్పాను, ఏదైతే మనకు దీపావళి బొనంజా ఉందో దాన్ని కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి 2 నెలల కాలంలోనే మనము క్రౌన్ డైమండ్ అయ్యే ప్లాన్ నడుస్తూ ఉంది మిత్రులారా. అయితే ఈరోజు మన సెషన్లో కొంతమంది సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళని మనము అభినందించాల్సిన అవసరం ఉంది. ఎంతో కష్టపడ్డారు వాళ్ళు, అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఇన్వైట్ చేసే కంటే ముందు మిత్రులారా, నేను మీకు ఇంతవరకు థియరీ ఏదైతే చెప్పానో ప్రాక్టికల్ నేనేం చేశాను అది మీ దృష్టికి తెస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ యాప్ ఓపెన్ చేస్తా ఉన్నా, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. మీరు కూడా
ఏది చేస్తారో అదే చెప్పండి, ఏం చెప్తున్నారో అదే చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి నేను మార్క్ చేస్తా ఉన్నా. ఎంత బ్యూటిఫుల్ యాప్ ఉంది చూడండి. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55 నిమిషాల 24 సెకండ్స్ నేను జాయినింగ్ అయిపోయా. నా సీనియర్ నాకు ఇదే చెప్పారు. 90 రోజులు ఎవరైతే ఈ సిస్టంలో అటెండ్ అవుతారో వాళ్ళ టీం అటెండ్ చేస్తారో తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా ఫెయిల్ అవుతందుకు కుదరదు అని చెప్పారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ అయిన వాళ్ళు ఏది చెప్తే అది నేను నమ్ముతాను. యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లయన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 1770 రూపాయలు మీరు ధైర్యం చేయమని చెప్పా. 1770 తోటి మనం ఏమీ వ్యాపారం చేయలేమని చెప్పా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక్కసారి చూడండి, నేను చేశానా లేదు మీకు ఉట్టిగానే చెప్తున్నానా? ఎందుకంటే చాలామంది మోసపూరిత ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం. చూడండి ఫ్రెండ్స్, సైన్ అప్ అయినప్పుడు 50, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు మీటింగ్ వెళ్ళా. 4వ తారీఖు నుంచే పని స్టార్ట్ చేశా. 4, 5, 6 సైన్ అప్ సైన్ అప్ సైన్ అప్. మిత్రులారా, నా గురువు నాకు చెప్పిన విషయం మీకు చెప్తా ఉన్నా. మంచి పని ఏదైతే ఉంటుందో ఎప్పుడూ లేట్ చేయొద్దు. చెడ్డ పని ఎప్పుడున్నా తొందరపడొద్దు. ఇది నోట్ చేసుకోండి. జీవితానికి సంబంధించిన పాయింట్ చెప్తా ఉన్నా. నా జీవితంలో ఇక్కడ నేను ఆలోచన చేశా, పొదుపు చేసుకోమని చెప్పడం చెడ్డ పనా, డబ్బులు సంపాదించుకోమని చెప్పడం చట్టబద్ధంగా చెడ్డ పనా? కాదు కదా. కాబట్టి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పని చేస్తా పోతా ఉన్నా. సహకరించే వాళ్లకు నాకు ఇంకా వేరే పని లేదు మిత్రులారా, అవసరం కూడా లేదు. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఆర్గనైజేషన్. సరే, మరి 1770 రూపాయలతోటి నేను ఆ రోజు చేసిన నా ప్రయాణం ఏదైతే ఉందో అని దాని మూలంగా ఈ క్షణం వరకు నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి? ప్రాక్టికల్ ఇంపార్టెంట్ మిత్రులారా. చూడండి, నాకంటే ఎక్కువ మీరు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు చెప్పడానికి సిఎన్చారి ఉన్నారు. తెలుగులో జరుగుతూ ఉంది జనవరి నుంచి ఈ ప్రోగ్రాం. మరి చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. 1770 రూపాయలు కాస్త 4,20,870 రూపాయలు అయిపోయాయి. మరి నా 3 నెలల స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. నా 3 నెలల యావరేజ్ ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి ఫ్రెండ్స్. ఎనిమిదో తారీఖు ఆగస్టు నుంచి 8వ తారీఖు నవంబర్ వరకు 3 నెలల ఇన్కమ్ ఫ్రెండ్స్ 1,78,000, సుమారు 60,000 రూపాయలు. మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్, 60,000 రూపాయలు నెలలో సంపాదించే వ్యక్తి ఎన్ని గంటలు పనిచేస్తూ ఉంటాడు? నేను ఉదయము 7 గంటలకు, రాత్రి 9 గంటలకు సత్యనారాయణ స్వామి కథ చెప్పేది అదే, ఇంకేమీ లేదు అందులో. మీకు వచ్చేసింది కాపీ పేస్ట్, రాలేదు అటెండెన్స్ చేసుకోండి, ఈగో అక్కర్లేదు మీకు. సో మరి స్టార్టింగ్ 3 నెలలు ఏదైతే ఉందో 90 డేస్ ఏదైతే ఉందో అది కూడా చూద్దాం మనం. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఇప్పుడు 60,000 రావాలి అంటే చెట్టు పెట్టగానే ఆయన చెట్టు నాటేసి ఇంట్లోకి వెళ్తాడో వెళ్ళడో ఎంబడే కాయలు రావాలి. ఇది ఎలా పాసిబుల్? రోజుకు 10 గంటలు పని చేస్తూ ఉన్నారు, జీవితాంతం పనిచేస్తూ ఉన్నారు, ఉద్యోగంలో బ్రతుకుతుండ్రు తప్ప బ్రతుకులలో మార్పు లేదు. చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో 3 నెలల ఇన్కమ్ 8,715 రూపాయలు. సో నా టీంలో ఇంతకంటే ఎక్కువ తీసుకున్నారు. 3 నెలల్లో 30,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అబో 30,000. మరి ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పా, మనము నిద్రపోయిన డబ్బులు వచ్చే పద్ధతి. మీరు పూజ చేసుకోండి, మీరు భోజనం చేసుకోండి, మీరు వాష్రూమ్లో ఉండండి, మొబైల్లో బ్యాటరీ తీసి పక్కన పెట్టేయండి, డబ్బులు వస్తూనే ఉంటాయి. ఈ సిస్టమ్ తయారు కావడానికి, పర్ఫెక్ట్గా మనకి ఇన్కమ్ రావడానికి
2 ఏళ్ళు బట్టని, 3 ఏళ్ళు బట్టని, 5 ఏళ్ళు బట్టని ఈ సిస్టమ్ తయారు చేసుకోవడానికి టైం పడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒకసారి సిస్టమ్ తయారైపోయిన తర్వాత ఇంకా పని చేయాల్సిన అవసరం లేదు. ఎవరు అడిగినా కూడా మీరు ఏం చేస్తారండి? నేను ఏమీ చేయనండి, డబ్బులు వస్తూ ఉంటాయి. సో అలాంటి ఒక గొప్ప ఇంట్రడక్షన్ ఇచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ స్క్రీన్ కట్ అయింది, నేను మళ్ళీ యాడ్ చేస్తాను. ఎప్పుడు ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను మీ వెంబడే ఉన్నా. ఇక చూడండి ఫ్రెండ్స్, 10 గంటల 4 నిమిషాలకు రీఛార్జ్ అయింది. 9 గంటల 59 నిమిషాల 7 సెకండ్లు, 9 గంటల 51 నిమిషాలు, 9 గంటల 41 నిమిషాల 16 సెకండ్లు, 9 గంటల 26 నిమిషాల 19 సెకండ్లు, 9 గంటల 2 నిమిషాల 54 సెకండ్లు, 8 గంటల 51 నిమిషాలు. మీ వెంబడే ఉన్నా ఫ్రెండ్స్, నేను డబ్బులు వస్తానే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప విధానం తయారైతే ఇది ఫ్యూచర్. ఇప్పుడు చిన్నగా టీం ఇప్పుడే వస్తాం. ఇంకొక విషయం మీకు చెప్పాను, 49,000 మంది అండి. చూడండి మిత్రులారా, 49,308 మంది. అందులో 8,602 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. 40,000 మంది ఇంకా కావాల్సిన వాళ్ళు. నేను కూడా చెప్పిన వాళ్ళు అందరు వినలేదండి. 32 మంది సైన్అప్ చేశారు, 12 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు, 20 మంది ఇంకా కాలేదు. మిత్రులారా, నాకేం ప్రాబ్లం లేదు. ఎవరితోటైతే పని చేస్తుండ్రో వాళ్ళతోటి నేను పని చేస్తూ ముందుకు వెళ్ళిపోతే ఈ టీం తయారైంది. టీం కావడమే కాకుండా 5, 25, 125 అనే పద్ధతి ఏదైతే ఉందో, మరి ఆ పద్ధతి దిశగా నేను చూసినట్లయితే 5 బదులు 12 అయిపోయింది, 25 బదులు 54 అయిపోయింది, 125 బదులు 135 అయిపోయింది, 625 బదులు 263 కంప్లీట్ అయింది. ఇంకా 400 కోసం 900 మంది రెడీగా ఉన్నారు మిత్రులారా. సంవత్సర కాలం అనుకుంటే 40 నెలల్లో నేను 178 కోట్లు సంపాదిస్తే నా పిల్లలు బీదోళ్ళ, మీరే అర్థం చేసుకోండి. నేను ఈ దిశగా ప్రయాణం చేస్తా ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకొక కంపెనీలో సైన్ పెట్టలేదు, ఒక్క ప్రోగ్రామ్ నేను ఎగ్గొట్టలేదు. కాబట్టి మిత్రులారా, అర్థం చేసుకోండి. రోజు పని చేస్తా ఉన్నా, మీరు రోజు పని చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనకు ఉంది, మంచి ఇన్కమ్ తీసుకునేటటువంటిది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం చేశాను చెప్తున్నా, ఏం చేయొచ్చు అనేది చెప్తా ఉన్నా. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఏదైనా మీకు క్లారిటీ కావాలంటే తీసుకోండి మిత్రులారా. ఆ తర్వాత మన యొక్క రోల్ మోడల్ చార్ట్ ఏదైతే ఉందో, ఈ చార్ట్లో మనము ముందు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు మిత్రులారా 10 లెవెల్స్ నేను చెప్పా కదా, 5, 25. ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు శైలజ వెంకట్ గారు, నల్గొండ వాస్తవ్యులు సత్యనారాయణ గారు, నిజామాబాద్ వాస్తవ్యులు పర్షయ్య గారు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ 10 లెవెల్లో ఒక లెవెల్ పూర్తి చేసేసారు, 5 ప్రైమ్ అచీవర్గా మారిపోయారు. ఆ తర్వాత మిత్రులారా, ఈ దీపావళి బొనాంజాలో తన 5 మందిని 25వ తారీఖు అక్టోబరు 11 నుంచి ఏదైతే ఉందో, 25వ తారీఖు అక్టోబర్ నుంచి రేపు 14వ తారీఖు వరకు ఉన్న సిల్వర్ కాయిన్ అచీవర్ మోహన్ రావు గారు శ్రీకాకుళం వాస్తవ్యులు. అదేవిధంగా మిత్రులారా, మరి పిఠాపురం వాస్తవ్యులు ఎన్వివి సత్యనారాయణ గారు సిల్వర్ స్టార్ అయ్యారు. అంటే అర్థం చేసుకోండి, సక్సెస్ఫుల్ దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తీసుకుందాం. ఆ తర్వాత మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు నిర్భయంగా, నిర్మోహమాటంగా నన్ను అడగండి ఫ్రెండ్స్. ఈరోజు ఎస్ శైలజ వెంకట్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు. మేడం, మీకు ఇందులో 10 మెట్లలో మీరు ఒక మెట్ ఎక్కేశారు. మీరు అతి త్వరలో లీడర్షిప్ రాయల్టీ అంటే ఈరోజు మీరు హీరో ఆఫ్ ద డే. 5, 25 పూర్తి చేసినప్పుడు బిగ్ హీరో ఆఫ్ ది డే అవుతారు. లీడర్షిప్ రాయల్టీ పూర్తి అవుతుంది. ఆ తర్వాత సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ మీరు అనుకున్న లక్ష్య సాధన 178 కోట్లు ఏదైతే ఉందో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుతూ, మేడం మీరు హ్యాండ్ రైజ్ చేయండి, సభాముఖంగా మీ ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి. మీటింగ్స్లో ఉన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే మనకు
ఈ యొక్క సిల్వర్ కాయిన్ అచీవర్గా మారినటువంటి శ్రీకాకుళం వాస్తవ్యులు మోహన్ రావు గారికి మీకు కంగ్రాచ్యులేషన్స్ సార్. మీరు వెంటనే సిల్వర్ ఇంకా అవకాశం ఉంది, గోల్డ్ ఆర్టీపీ ప్రోగ్రామ్ కూడా దాన్ని కూడా మీరు అచీవ్ చేయాలి. మేడం శైలజ వెంకట్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి మేడం. మేడం నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి. ఆ తర్వాత పర్షే గారు. మేడం మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి మేడం. నెక్స్ట్ మనీ సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు శైలజ. మేము హైదరాబాద్లో ఉంటాము. చిట్టుబాబు అన్న ద్వారా మాకు ఈ ఆపర్చునిటీ దొరికింది. ఈ నెక్స్ట్ మనీ కంపెనీ యొక్క విధానం ముఖ్యంగా మధ్యతరగతి వారందరికీ ఆర్థికంగా బలపడే అవకాశం కల్పించిన రీతి మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. నిజాయితీగా డబ్బులు సంపాదించుకుని ఈ సిస్టమ్‌కు ఆకర్షితులమై ఈ బిజినెస్ లో చేరడం జరిగిందండి. ఈ అవకాశం కల్పించిన చిట్టుబాబు అన్నకు, అదే విధంగా ఉదయం సాయంత్రం ప్రజెంటేషన్ల ద్వారా ఎంతో ఎంకరేజ్ చేస్తున్న సిఎన్ చారి గారికి, మరియు ఇంత చక్కటి సిస్టమ్‌ను మన అందరికీ అందించిన శ్రీ అభిషేక్ కుమార్ బర్మన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ప్రయత్నిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా పర్షే గారు నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. సార్ నమస్కారం సార్. నమస్తే పర్షే సార్, కంగ్రాచ్యులేషన్స్. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. నా అప్లైన్ వచ్చేసి రాములు సార్ బాన్స్వాడ. మా సీనియర్ వచ్చేసి నరేష్ సార్, రవి సార్. నా పేరు గుండి పరిచయ్య సార్, నిజామాబాద్ ఎడపల్లి మండల్ టానాకాలం సార్. నేను దాదాపుగా చాలా యాప్స్ గురించి విన్నాను. ఫస్ట్ టైం నేను నెట్వర్క్ మార్కెటింగ్లో ఇదే యాప్లో జాయిన్ అయ్యాను. నా వరకు నాకు నచ్చి నేను సర్చ్ చేసి దీనివల్ల నేను లాభం పొందుతూ ఇతరులకు లాభం చేసే విధంగా ఉంది కాబట్టి నేను ఇందులోకి రావడం జరిగింది సార్. ఫస్ట్ టైం నెట్వర్క్ మార్కెటింగ్లో నేను ముందుకు రావడం జరిగింది. మీలాంటి సార్ దొరకడం మా అందరి అదృష్టం. నెక్స్ట్ మన కుటుంబ సభ్యులందరికీ ఏ డౌట్స్ ఉన్నా కానీ రవి సార్ కానీ, రాము సార్ కానీ, నరేష్ సార్ గారు కానీ నాకు ఎప్పటికప్పుడు వారి యొక్క విలువైన సూచనలు ఇస్తూ ఉంటారు సార్. నేను వాళ్ళని కూడా అడుగుతూ ఉంటాను. ఈ యొక్క సమయం ఇచ్చిన మీకు నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ తర్వాత సత్యనారాయణ గారు నల్గొండ వాస్తవ్యులు. సార్ మీటింగ్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సత్యనారాయణ సార్ నల్గొండ నుంచి. సత్యనారాయణ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. లోవర్ హ్యాండ్ అయిపోయింది. సత్యనారాయణ సార్. సో సత్యనారాయణ సార్ గారికి శుభాభివందనాలు. అదేవిధంగా పర్షే సార్ గారికి కూడా. సార్ సత్యనారాయణ సార్ హ్యాండ్ రైజ్ చేయండి మరి. సత్యనారాయణ సార్ మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. రైట్ సార్, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి సార్. సత్యనారాయణ సార్ మీ దగ్గర అన్మ్యూట్ చేయండి, నేను చేశా. లెఫ్ట్ సైడ్లో అన్మ్యూట్ పేజ్. రైట్, మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి. ఓకే, మాట్లాడండి సత్యనారాయణ సార్. హలో సార్, మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్.
సార్ ముందుగా అశోక్ కుమార్ బర్మన్ గారికి మెనీ థ్యాంక్స్ ముఖ్యంగా. ఆ తర్వాత మీరు హిందీ ప్రోగ్రామ్ తెలుగులో ఉదయం, సాయంత్రం మీరు చెప్తున్నటువంటి దాని గురించి సిహెచ్ఆర్ గారికి మెనీ థ్యాంక్స్ అండి. ఇంకొకటి ఇప్పుడు మార్కెట్‌లో ప్రెజెంట్ వచ్చినటువంటి యాప్‌లలో అన్నిటికంటే పర్ఫెక్ట్ యాప్ అంటే మన నెక్స్ట్ మనీ అండి. అవును. ఎందుకంటే దీంట్లో రూ. 1 పెట్టుబడి పెట్టేది ఉండదు. యెస్. ఫస్ట్ ఫ్రీగా జాయిన్ అవుతాము. యాహ్! ఆ తర్వాత వచ్చేసి ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటాము. ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవటం వల్ల మనకు ఎంత లేదన్నా కనీసం 10 రకాలుగా లాభాలు పొందుతున్నాం. అవును సార్. ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళకి మనం చెప్పినా కూడా వాళ్ళ నుంచి మనం వాళ్ళకి ఎలాంటి నష్టం చేయట్లేం. ఫస్ట్ పాయింట్. అవును సార్. ఏ విధంగా లాభం వస్తుందో వాళ్ళకి కూడా అదే విధంగా లాభాలు వస్తున్నాయి తప్ప వాళ్ళకి ఎలాంటి నష్టం జరగట్లేదు. మెయిన్ ఇంపార్టెంట్ అది. అవును సార్. మెయిన్ బాగా నచ్చింది ఇదేనండి. ఫస్ట్‌గా మా సీనియర్ వచ్చేసి శ్రీనివాసు. నా పేరు వచ్చేసి సత్యనారాయణ. యెస్. ఫస్ట్ నాకు హైదరాబాద్‌లో ఉంటాడు అతను. నాకు పంపించిన తర్వాత 2 రోజుల దాకా నేను అసలు యాప్ చూడలేదండి. మూడో రోజు ఫోన్ చేశాడు. చేసి ఒకసారి నువ్వు డౌన్‌లోడ్ చేసుకొని విని నీకు నచ్చితేనే జాయిన్ గా అని చెప్పాడు. హ్మ్. ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక రోజు కూడా చూడలేదు. నెక్స్ట్ డే మాత్రం కంటిన్యూగా 3 డేస్ విన్నానండి ప్రోగ్రామ్. హుహు. అప్పుడు నాకు అనిపించింది. ఇందులో మనం పెట్టుబడి పెట్టేది ఏమి లేదు. హ్మ్. ఎవరైనా ఈ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఇన్‌కమ్ వచ్చే సోర్సెస్ మార్కెట్‌లో ఏది కూడా లేదు. అవును. నెక్స్ట్ మనీ. అవును. ఆ విధంగా నేను వెంటనే తనతో చెప్ప వెంటనే నేను ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నాను. వెరీ గుడ్. ఇంకా ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను. అవును సార్. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరికీ కూడా లాస్ గాని బిజినెస్. లాస్ చేయటువంటి బిజినెస్ ఇది. అవును. అందరికీ ఇన్‌కమ్ వచ్చేది కాబట్టి వెంటనే నేను ఎంటర్ అయిపోయి ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యి మొదలుపెట్టాను సార్ ఇది. ఇంకా రోజు ప్రోగ్రామ్ ఇప్పటికి నా అండర్‌లో వచ్చేసి నా ఓన్‌గా 24 మెంబర్స్ అయ్యారు. వెరీ గుడ్. నా అండర్‌లో వచ్చేసి 143 మెంబర్స్ అయినరు. వెరీ గుడ్. కాకపోతే ప్రైమ్ మెంబర్‌షిప్ తక్కువ ఉన్నారు. కానీ వీళ్ళు కూడా ఇంకా రోజుకు ఈ నెక్స్ట్ మనీ యాప్ ఎప్పుడైతే డెవలప్‌మెంట్ అయితుందో అవును. ఆటోమేటిక్‌గా వాళ్ళందరూ కూడా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అందులో డౌట్ లేదు. తీసుకుంటారు. కరెక్ట్. 100% తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా ఈ ప్రోగ్రామ్ వినక, మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోలేక అట్లా అవును. కొంచెం వెనక ముందు ఆలోచిస్తున్నారు. అంతే కరెక్ట్. తప్ప కరెక్ట్. రోజుకు డెవలప్ అయితా ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు వచ్చేసి అందరూ కూడా ప్రైమ్ మెంబర్‌షిప్ అయితారండి. కరెక్ట్. ఓకే సార్ మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ సార్. మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే. అతి త్వరలో మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలి. ఆ తర్వాత పరిచయ్ సార్ కూడా అదేవిధంగా సార్ మళ్ళీ నేను అన్మ్యూట్ చేశాను. పరిచయ్ సార్ మాట్లాడండి. సార్ ఎక్కువ సమయం అంటే ఒక 2, 3 నిమిషాలు ఎవరేమో 1 మినిట్‌లో పూర్తి చేశాను. మాట్లాడే విషయాలు ఉన్నప్పటికిని. అయ్యో మాట్లాడండి సార్. ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా సార్. కరెక్ట్. మాట్లాడండి. సార్ నేను వచ్చేసి బీద కుటుంబం నుంచే పైకి వస్తున్న సమయంలో నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి సార్. 2 ఇయర్స్ కింద 3 ఇయర్స్ కింద. నాకు ఈ నెక్స్ట్ మనీ గురించి గత 4, 5 నెలల కిందనే తెలిసింది. ఆహా! నేను కరెంట్ ఆఫీస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తాను సార్. ఓకే. ఇక్కడ మాకు డిప్లొమా సార్ అని కృష్ణ సార్ నిజామాబాద్. ఓకే. వారు యాప్ గురించి చెప్పారు. నేను ఆ రోజే జాయిన్ అయితన్నాను విన్న తర్వాత. ఆహా! కానీ అతనికి పూర్తిగా తెలవదని చెప్పారు. కొద్దిగా నేను తెలుసుకున్న తర్వాత చెప్తానని చెప్పారు. నేనే ఇంకా అతనికి ఫోర్స్ చేసి నేను జాయిన్ అవుతానన్నా, నేను రిఫరల్ అవుతానన్న సమయంలో కూడా వారు పూర్తిగా తెలుసుకోలేని అదే విషయం చెప్పారు. ఆహా! రాములు సార్ గారు మాకు కొద్దిగా రిలేషన్ అవుతారు సార్. బాబాయ్ వరుస. అదే. నరేష్ సార్ కూడా బాబాయ్ వరుస అవుతారు. రాములు సార్ గారు ఒకసారి ఫోన్ చేసి ఇట్లా యాప్ ఉంది బాబాయ్ అంటే, రండి బాబాయ్ నేను విన్నాను, దీని గురించి తెలుసుకున్నాను. మీరు వచ్చి రిఫరల్ ఐడి ఇచ్చేయండి. మీ కింద నేను అవుతానని చెప్పేసి డైరెక్ట్ అదే రోజు నైట్‌లో ఇంటికి వచ్చేసి రిఫరల్ చేశారు సార్. వారికి ఎల్లదా కృతజ్ఞుడిని నేను. ఓకే. తర్వాత దీనిపైన సీనియర్ నరేష్ సార్, రవి సార్ గారు వాళ్ళు నన్ను కాంటాక్ట్‌లో తీసుకొని ఏ విషయం అయినప్పటికీ కోపగించుకోకుండా శాంతంగా, క్షుణ్ణంగా నాకు డౌట్ ఉన్న విషయాన్ని క్లారిఫై చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ వెళ్తున్నారు సార్. అదే వరుసలో మీరు నాకు ఒక మాస్టర్‌గా ఉంటారు సార్ మీరు సీఎన్ సారి గారు. ఎందుకంటే సార్ నేను సమాజంలో కొద్దిగా విలువున్న వ్యక్తిని. సమాజంలో తిరుగుతూ
10 మందికి చెప్పుకోవద్దు కానీ సార్, 10 మందికి హెల్ప్ చేసే వ్యక్తిని నేను కూడా. సార్ మీ తత్వం అది. నేను కూడా వ్యక్తిని సార్. ఎందుకు అంటే సార్, నాకు నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా అనుభవం లేదు. లేనప్పటికీ ఇది నచ్చింది సార్. నచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నా కింద 29 మంది అయినారు సార్. ఇప్పుడు 6 5 మెంబరు, నా కింద థర్డ్ ఫ్రంట్లో ఒకరు 5 మెంబర్ అయినారు సార్. ఒక చిన్న విషయం చెప్పగలను సార్, నేను ధనము సంపాదించాలి అంటే కష్టపడుతూ ఇష్టంతో పని చేయాలి. లేదు ఇష్టపడుతూ కష్టాన్ని ఎదిరించి ఆ వరుసలో ముందుకు వెళ్తే ధనం అనేది మన సొంతం అవుతుంది. అక్కడనే ఆగిపోతే మనము ఎప్పటికైనా ముందు అడుగు వేయలేము. తల్లి కడుపులో నుంచి మనము బయటపడ్డాము అంటే సమాజంలో ఒక వ్యక్తిమే. తో పాటు ఎదుగుతున్న సమయంలో సమాజము, స్నేహితులు, బంధువులు తెలుస్తూ ఉంటారు సార్. ఇందులో కూడా నెక్స్ట్ మనీలో ఇప్పుడిప్పుడు రన్ అవుతున్న కంపెనీ రానున్న రోజుల్లో మాలాంటి వాళ్లకు, మీలాంటి వారి తోడ్పాటుతో పాటు నాలాంటి బీద పరిస్థితుల్లో ఉన్న ఎవరికైనా సరే సార్ చాలా లాభంగా ఉంటుందని నా ఉద్దేశము. ఒక్క చిన్న పద్యం చెప్పి ముగిస్తాను సార్ నా తరపున. చెప్పండి. ఇనుము విరిగేనేమి ఇరుమారు ముమ్మారు, కాచి అతుకవచ్చు క్రమముగాను. ఇనుము ఎన్నిసార్లు విరిగినప్పటికీ దాన్ని వేడి చేస్తూ కలపొచ్చు. మనసు విరిగేనేమి మది చేర్చరాదయ, విశ్వదాభిరామ వినురవేమ. కానీ ఈ నిక్సుమని మనసు విరచకుండా వ్యక్తికి లాభపరుస్తుంది సార్. కరెక్ట్. ఓకే సార్, ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పర్షే గారు ఈరోజు మాట్లాడిన దాంట్లో మనం తీసుకోవాల్సినది, గమనించాల్సింది మిత్రులారా, ఈరోజు సార్ చెప్పిన మెసేజ్లో నేను గ్రహించింది మీకు చెప్తా ఉన్నా. నేను చూడండి, నెక్స్ట్ మనీ అనే కంపెనీ అక్కడే ఉంది. పర్షే గారు పనిచేయడానికి అక్కడ రెడీగా ఉన్నారు. కానీ అతనికి ఎవరైతే గతంలో పరిచయం చేసిండ్రో అతనికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం మూలంగా ఈ అనుసంధానం ఏదైతే ఉందో, లింక్ ఏదైతే ఉందో అది కలవలేకపోయింది. ఆ తర్వాత నరేష్ సారు, ఆ తర్వాత రవి సారు ఆ యొక్క గ్యాప్ను ఫిల్అప్ చేశారు వాళ్లకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, పర్షే గారు ఒక రెడీగా పని చేయడానికి, ఒక మధ్యతరగతిని మార్చడానికి విలువలతోటి కూడుకున్నటువంటి ఒక వ్యక్తి దొరికాడంటే కేవలం ఎడ్యుకేషన్ అనేది మాత్రమే నమ్మదగిన సత్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో ఈరోజు మనం చేయాల్సింది, మీరు చెప్పకున్నా కేవలం మీటింగ్స్ను సక్సెస్ చేస్తూ నిర్ణయం వాళ్ళకు వదిలేసేయండి. అంతే తప్ప డబ్బుల కోసము వాళ్ళకు మనము బలవంతం చేసి డబ్బులు కడితే కట్టొచ్చేమో కానీ సిస్టంలో వాళ్ళు అసలు కొనసాగడానికి వీలే లేదు. కాబట్టి ఎడ్యుకేషన్ మీరు ఇవ్వండి. 100% మనకు మంచి వాళ్ళు మార్కెట్లో ఎంతోమంది ఉన్నారు, అసోసియేట్ అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా ఆండ్రాయిడ్ చేయలేదు ఇక్కడ, కాబట్టి మనము ఈ సిస్టమ్ కంటిన్యూగా కొనసాగిద్దాం. ఈ మంచి విషయాన్ని నలుగురికి చెప్దాం. మనము పని వెనుక పరిగెత్తుదాం తప్ప డబ్బులు మన వెనుక పరిగెత్తుతాయి. మిత్రులారా, పని చేస్తూ వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నామో అదే చెప్దాం, ఏం చెప్తున్నామో మనం అదే చేస్తూ ఎలవేళలా మన జూనియర్స్కు మన యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లయన్స్ తోటి టచ్లో ఉంటూ మన మధ్య తరగతిని మనం క్లియర్ చేసుకుందాం. మిత్రులారా, కొంత వెనక ముందు అయితే జరగవచ్చేమో, పోస్ట్పోన్ కావచ్చేమో, కానీ క్యాన్సల్కు మాత్రం అవకాశం లేనటువంటి సిస్టంలో వచ్చాం. సో మై డియర్ ఫ్రెండ్స్, వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, అదేవిధంగా ఈరోజు మనకు మరి ఎన్వివి సత్యనారాయణ గారు ఈరోజు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు. వారికి ఆర్థిక శుభాభివందనాలు. సిల్వర్ కాయిన్ అచీవర్ మోహన్ రావు గారు, అదేవిధంగా శైలజ వెంకట్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు, సత్యనారాయణ గారు నల్గొండ వాస్తవ్యులు, పర్షే గారు నిజామాబాద్ వాస్తవ్యులు. వీళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ ఆర్థిక శుభాభివందనాలు. మీరు ఇందులో దినదినాభివృద్ధి చెందాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను. నా తరఫున, జిఎస్టి టీం తరఫున, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫున బ్యానర్స్ తయారు చేసినటువంటి రాజ్బాబు సార్ గారికి, ప్రదీప్ సార్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. కోహోస్ట్గా హెల్ప్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మిత్రులారా. కిరణ్ కుమార్ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. కిరణ్ కుమార్ కానీ
కిరణ్ కుమార్ గారు ఇవాళ బయలులకు ఉన్నంత జాబ్ నాకు లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ప్రజెంటేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.